అప్డేట్స్ చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ సందర్భంగా నగర వాసులైతే పల్లెబాట పట్టారు. ఇక ఏపీకి వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అయితే కిక్కిరిసిపోయింది. ఇక శనివారం ఉదయం హైవేపై అయితే వాహనాల రద్దీ పెరిగింది. దీంతో చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాలు బారులు తీరాయి. ఇక వాహనాల రద్దీ నేపథ్యంలో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రయాణికులకైతే సూచిస్తున్నారు. భువనగిరి రామన్నపేట మీదుగా అయితే చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు ఒంగోలు వైపు వెళ్లే వారైతే సాగర్ హైవే మీదుగా వెళ్లాలని అయితే సూచించారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా ఎంజీబీఎస్ జేబీఎస్ లోనూ రద్దీ పెరిగింది. ఉప్పల్, ఎల్బీ నగర్, తార్నక, కూడళ్ల వద్ద కూడా బస్సుల కోసం అయితే జనాలు బారులు తీరారు. అయితే రద్దీకి తగ్గట్లుగానే ఆర్టీసీ బస్సులను నడపకపోవడంతో జనాలైతే ఇబ్బందులు పడుతున్నారు. ఇక జనగామ బస్సు కోసం దాదాపు గంటన్నర ఎదురు చూస్తే ఒక్క బస్సు వచ్చిందని, స్పెషల్ బస్సు పేరుతో అందులో కూడా ₹50 అదనంగా అయితే వసూలు చేస్తున్నారని ప్రయాణికులైతే మండిపడుతున్నారు. ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి దశ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1 ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్ ను అయితే ప్రవేశపెట్టనుంది. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో దశ సమావేశాలు కూడా జరగనున్నాయి. ఇక ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బడ్జెట్ ప్రిపరేషన్ రాష్ట్రాల విజ్ఞప్తులను అయితే నిర్మలా సీతారామన్ స్వీకరించనున్నారు. ఇక ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొననున్నారు. నేడు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికా హార్వర్డ్ వర్సిటీ 23వ ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్ లో ప్రసంగించాల్సిందిగా వర్సిటీ ఆహ్వానించింది. ది ఇండియన్ వి ఇమాజిన్ అనే థీమ్ తో ఈ సదస్సు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో హార్వర్డ్ వర్సిటీ క్యాంపస్ లో జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సులో భారతదేశ భవిష్యత్తు, ఆర్థికాభివృద్ధి, సాంకేతికత, గవర్నెన్స్, సామాజిక మార్పులు వంటి అంశాలపై ప్రముఖ నాయకులు, విధాన నిపుణులు, అకాడమిషియన్లు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అమలవుతున్నటువంటి వినూత్న పాలన విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం సాధించిన పురోగతిపై కేటీఆర్ ప్రసంగించనున్నట్లు సమాచారం. అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అక్రమంగా కట్టుకున్న నివాసంలోనే ఉంటున్నారని తెలిపారు. చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసురు తీసుకున్నారని విమర్శించారు. ఇక రేవంత్ రెడ్డి మాటలకి చంద్రబాబు నుంచి సమాధానం లేదని సజ్జల మండిపడ్డారు. ఓపెన్గా స్పష్టతతో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాని మీద ఏమైనా చంద్రబాబు గారు రాయలసీమ ప్రజల వీళ్ళ దీనికి ఉసురు కొట్టుకుంటున్నావు, అక్కడికి జీవనాడి లాంటి తప్పనిసరి మనకు అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి అవసరమైన లైన్ కావాలంటే ఇట్లా పోక వేరే మార్గం లేని, గత్యంతరం లేని పరిస్థితిలో ఆయనకున్న అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి వచ్చే నీళ్లు ఎప్పుడు వస్తే అప్పుడు ఒక ఇన్సూరెన్స్ దీనిలాగా రాయలసీమ లిఫ్ట్ పెడితే దాన్ని ఇట్లా కొడుతున్నావు, దొంగ దెబ్బ కొట్టారని అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాను ఆ రోజు పిలిచారు. అదే మాట్లాడారు. దాంతోపాటు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడారు. అందులో తర్వాత నేషనల్ మీడియా అమరావతి గురించి అడిగితే అక్కడ ఎప్పుడు చెప్పింది, గతంలో చెప్పింది, మళ్ళీ ఈ రోజు చెప్పారు. కొత్తదేం లేదు. ఆయన ఆ రోజు అంతకుముందు చెప్పినా, తర్వాత నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది ఇదేనా, ఆయన పార్టీ అభిప్రాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చెప్పింది నేను ఎక్స్ప్రెస్ చేసిన ఉద్దేశం ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ మొన్న అది మీడియా అడిగితే రైజ్ చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవాలా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన మోసే మీడియా కానీ సమాధానం చెప్పాలి. దానికి జవాబు చెప్పచ్చు. ఆయన రైజ్ చేసిన ఏంటి, నువ్వు తొలి దశ 50,000 ఎకరాలు తీసుకున్నావు, ఆ రైతులకు ఇంతవరకు ఏమి చేయలేదు, దీనికి సంబంధించి అక్కడ ఏది చేయకముందే మళ్ళీ 50,000 ఎకరాలకు
వెళ్తున్నాం. అక్కడ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డ్ పనితీరుపై అయితే తనదైన శైలిలో ట్విట్టర్ వేదికపై విమర్శలు చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెన్సార్ బోర్డు అనేది పెద్ద జోక్ అని, అదొక కాలం చెల్లిన వ్యవస్థ అని అభిప్రాయపడ్డారు. కొన్ని వీడియోస్ అయితే చిన్నపిల్లలు కూడా చూస్తున్నారని, ఇక హింస చూస్తున్నారని, దాంతో పోల్చితే సినిమా కట్ అనేది పెద్ద తప్పు అన్నాడు. అయితే జననాయక్ అనే సినిమా సెన్సార్ వివాదం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక సినిమా శక్తివంతమైన మాధ్యమం అనే పాత వాదనను ప్రస్తావిస్తూనే అంతకంటే సోషల్ మీడియాకు ఎక్కువ విస్తృతి ఉందని, అది రాజకీయ విషం, మతపరమైన విద్వేషం, వ్యక్తిత్వ వాహనాలతో నిండి ఉందని చెప్పి వర్మ పేర్కొన్నారు. ఇక దీనిపై చిత్ర పరిశ్రమ కలిసికట్టుగా పోరాడాలని ఆర్జీవీ పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు స్వగ్రామాల బాట పట్టారు. ఇక పాఠశాలలు, కళాశాలలకు సెలవు రావడంతో బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా హాస్టళ్లలో ఉంటూ చదువుకున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేయడంతో రవాణా కేంద్రాల్లో సందడి నెలకొంది. ఇక ప్రయాణ సమయంలో భద్రతా చర్యలు పాటించాలని అధికారులైతే సూచిస్తున్నారు. ఇక రద్దీని దృష్టిలో ఉంచుకొని మరీ అదనపు బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు అయితే టికెట్స్ కౌంటర్లు, ఇక ప్లాట్ఫామ్ల వద్ద సిబ్బందిని నియమించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రయాణంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక సంక్రాంతి పండుగ వాతావరణం ప్రయాణికుల్లో అయితే ఉత్సాహాన్ని నింపుతూ గ్రామాల వైపు ఇదే ఈ ప్రయాణం సాగుతుంది. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.